గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు, వాళ్ళ అధికార దుర్వినియోగము, వాళ్ళు అక్రమంగా సంపాదన చేసుకోవడానికి కట్టడాలు కడుతుందని చెప్పి మీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు ఆరోపణలు చేసినాం. వేములవాడ పట్టణంలో ఏదైతే నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ కూడా నాణ్యత లేని కట్టడాలతో కడుతున్నారు. అది అసంపూర్తిగా ఉండేది. వెంటనే నిర్మాణాలు చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేశారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ని అందుబాటులోకి తీసుకుని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందిరమ్మ రాజ్యంలో లబ్దిదారులకు అందజేయాలని చెప్పిన లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు అధికారులు, ఆర్డినరీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్ళినాం. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పాలని అనే ఆరోపణ చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గానీ కుంగింది, కూలిపోయింది. మీరు చూశారు. అక్కడ కాళేశ్వరము అట్టడు కుంగిపోయింది. అన్నారము సుందిల దగ్గర బుంగలు పట్టి సీప చేసింది. ఇది కేసీఆర్, కేటీఆర్ ఆనాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు. ఇంకా భవిష్యత్తులో ఏమెక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ అక్రమార్జన కోసం నిర్మాణం చేసినటువంటి కట్టడాలు చెప్పని చూస్తే మేము అంటే ఆనాడు ఎక్కడైతే ఇప్పుడు బహుశా మీరు విజువల్స్ పాతవి చూస్తే నేను ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడు అనేక అక్రమ కట్టడాలపైన కానీ లేకపోతే నాణ్యత లేని కట్టడాలకు ధర్నాలు చేసినాం. ఇక్కడ కూడా మీరు ధర్నా చేసినవారు. బహుశా విజువల్ మీరు చూస్తే ఆనాటి విజువల్ కూడా దొరకవచ్చు. ఎక్కడైతే మేము నిలబడ్డ దగ్గర కుంగిపోయిందో అక్కడ కూడా మేము గతంలో ఇది నాణ్యత లేని కట్టడం చెప్పినట్టు సందర్భం. ఈరోజు నాణ్యత లేని కట్టడానికి నిదర్శనం ఆనాటి నాయకులు కేవలం అక్రమార్జనకే తెరలేపిండ్రు. ఆనాటి కట్టడం వల్ల చెప్పండి నిదర్శనం. అయినా ఎవరికి ఏం జరగలేదు. మేము మళ్లీ చక్కటి కట్టడాలు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ 10 సంవత్సరాలు దోచుకొని దాచుకుని చెప్పండి నిదర్శనంగా ఈరోజు ఇలాంటి కట్టడాలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు మేము అనడం కాదు, స్వయంగా సొంత చెల్లి కవితనండి హరీష్ రావు ఇంట్లోనో సంతోషరావు ఇంట్లోనో బంగారమయమైతే తెలంగాణతో బంగారమేం కాదు. అవినీతి అక్రమాలు జరిగింది. నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసింది, మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది. అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తున్న సందర్భంలో ఈరోజు స్వయంగా కూడా వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది, కూలిపోయింది స్వయంగా చూశారు. ఇది వారి హయాంలో అవినీతి అక్రమాలకు నాణ్యత లేని కట్టడాల నిర్మాణానికి పరాకాష్ఠగా మనం స్వయంగా చూడవచ్చు అని చెప్పి సంగతి తెలియస్తా ఉంది.